అధ్యక్షుడంటే ఆ దేశానికి రారాజు. అతనికి ఉండే రక్షణ, అతనికి దక్కే గౌరవం అంతా ఇంత కాదు. కానీ ఒక దేశాధినేతను అర్ధరాత్రి వేళ మరో దేశం కిడ్నాప్ చేస్తే, చేతులకు బేడీలు వేసి తల మీద ముసుగు కప్పి కరుడుగట్టిన నేరస్తుడిలా జైలుకు ఈడ్చుకు వెళ్తే, హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే ఈ ఘటన వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విషయంలో నిజంగానే జరిగింది. నార్కో టెర్రరిజం పేరుతో అమెరికా చేసిన ఈ సాహసం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక పక్క డ్రగ్స్ మాఫియా అంతమే లక్ష్యమని అమెరికా చెప్తుంటే, మరో పక్క అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కిన అరాచకమని చైనా, రష్యా మండిపడుతున్నాయి. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? మదురోను బంధించడానికి గల అసలు కారణాలేంటి? ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ చుట్టూ ముసురుకున్న చీకటి ఆరోపణలేంటి? ఇప్పుడు చూద్దాం. అది వెనిజువెలాలో గాఢాంధకారం అలుముకున్న సమయం. అమెరికా మిలిటరీ చేపట్టిన ఒక మెరుపు దాడితో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అమెరికా సైనికుల అదుపులోకి తీసుకున్నారు. ఒక దేశాధినేత అని కూడా చూడకుండా చేతులకు బేడీలు వేసి తలపై నల్లని వస్త్రం కప్పి ఇద్దరు అధికారులు ఆయన్ను లాక్కి వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మదురోను నేరుగా న్యూయార్క్లోని అత్యంత కట్టుదిట్టమైన బ్రూక్లిన్ జైలు, మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్కు తరలించారు. 1300 మంది కరడుగట్టిన ఖైదీలున్న ఆ జైలులో ఇప్పుడు మదురో ఊచలు లెక్కబెడుతున్నారు. విచిత్రం ఏంటంటే, తనను అరెస్ట్ చేసిన అధికారులకు మదురో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం. ఇది ఆయన ధైర్యమా లేక విధిరాతను అంగీకరించడమా అనేది చర్చనీయాంశంగా మారింది. అసలు ఒక దేశ అధ్యక్షుడిని అమెరికా ఇంతలా టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం నార్కో టెర్రరిజం. న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో మదురోపై నమోదైన అభియోగాలు సామాన్యమైనవి కాదు. మదురో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వెనిజువెలాను డ్రగ్స్ స్మగ్లింగ్కు అడ్డాగా మార్చారని, టన్నుల కొద్దీ కొకైన్ను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేయడానికి కుట్ర పన్నారని అమెరికా అటార్నీ జనరల్ ఆరోపించారు. దీనికి తోడు అక్రమ ఆయుధాల వ్యాపారం కూడా ఆయన ఖాతాలో ఉంది. ఈ అభియోగాలన్నీ గనుక రుజువైతే మదురో తన మిగిలిన జీవితం మొత్తం జైలు గోడల మధ్య గడపాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆయనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ జప్తు చేయడానికి అమెరికా రంగం సిద్ధం చేసింది. డ్రగ్స్ రవాణా ద్వారా అమెరికా యువతను నిర్వీర్యం చేస్తున్నారన్న కోపమే ట్రంప్ సర్కారును ఈ స్థాయి నిర్ణయం తీసుకునేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కథలో మదురోది ఒక కోణమైతే, ఆయన సతీమణి సిలియా ఫ్లోరస్ది మరో చీకటి కోణం. ఒక సాధారణ లాయర్గా జీవితం ప్రారంభించిన సిలియా వెనిజువెలాలో ఫస్ట్ లేడీగా కాకుండా ఫస్ట్ కాంబాటెంట్, మొదటి పోరాట యోధురాలుగా పిలిపించుకుంటారు. కానీ ఇప్పుడు ఆమె చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. తన రాజకీయ పలుకుబడిని వాడుకుని డ్రగ్ డీలర్ల నుంచి భారీగా లంచాలు తీసుకున్నారని, ప్రైవేట్ ఎయిర్పోర్ట్లను కొకైన్ రవాణాకు ఉపయోగించారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. మాదక ద్రవ్యాల రాకెట్లో ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందని, అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో ఆమెకు ప్రత్యక్ష సంబంధాలున్నాయని ఆధారాలు చూపిస్తున్నారు. అధికారం చేతిలో ఉంటే చట్టాన్ని ఎలా చుట్టంగా మార్చుకోవచ్చో సిలియా కథే ఉదాహరణ అని అమెరికా మీడియా కోడై కూస్తోంది. అయితే అమెరికా తీసుకున్న ఈ చర్యపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మదురోను, ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలని చైనా డిమాండ్ చేసింది. ప్రభుత్వాన్ని కూలదోసే చర్యలు మానుకోవాలని హెచ్చరించింది. ఇక భారత్ కూడా ఆచితూచి స్పందిస్తూ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఆసక్తికరంగా అమెరికా సొంత గడ్డ పైనుంచే ట్రంప్ చర్యను నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ నేత రో ఖన్నా ఇది ప్రమాదకరమైన సంప్రదాయమని మండిపడ్డారు. రేపు తైవాన్ అధ్యక్షుడిని చైనా జిన్పింగ్ ఇలాగే బంధిస్తే ఏం చేస్తారు? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పుతిన్ కిడ్నాప్ చేస్తే ప్రశ్నించే నైతిక హక్కు మనకు ఉంటుందా అని ఆయన నిలదీశారు. ఇది అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కడమేనని పలువురు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మధురో అరెస్టుతో వెనిజువెలాలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలు డిల్సీ రోడ్రిగ్స్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అమెరికా దాడిలో సుమారు 40 మంది చనిపోయారని వెనిజువెలా ప్రభుత్వం ప్రకటించింది. మొదట వెనిజువెలాను తామే పాలిస్తామని ప్రకటించిన అమెరికా అంతర్జాతీయ ఒత్తిడితో ఒక్క రోజులోనే మాట మార్చింది. రోజువారీ పాలనలో జోక్యం చేసుకోమని చెబుతూనే చమురు ఆంక్షలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక ట్రంప్ తనదైన శైలిలో క్యూబా, చిలీ, కొలంబియా దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ ఆపకపోతే మీకు ఇదే గతి పడుతుంది అని హెచ్చరించడం లాటిన్ అమెరికా దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మధురో అరెస్ట్ అనేది డ్రగ్స్ పై విజయమా లేక రాబోయే అంతర్జాతీయ ఘర్షణలకు నాందియా అనేది కాలమే నిర్ణయించాలి.